నీకు ఎవరైనా మంచి మాటలు చెప్తూ ఉంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వారి మీద కోపం పెంచేసుకుంటున్నావా, లేకపోతే నేను నువ్వు కరెక్ట్ చేసుకోగలుగుతున్నావు? ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా దేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కగా చక్కపరుచుకొనును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తూ ఉంటే అది నీ లైఫ్ కి కొంచెం రిలేటెడ్ గా ఉందేమో, నీ సిచ్యువేషన్ కి దగ్గరగా ఉందేమో. మరి అది వినేసి ఈయనకి ఎవరైనా చెప్పారేమో, మా చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే ఆయన ఎలాగోలా తెలుసుకున్నాడేమో, మా ఫ్యామిలీ మ్యాటర్స్ తో ఇతనికి ఏంటి సంబంధం అని చెప్పేసి, అతను నా గురించే చెప్తున్నాడని చెప్పేసి, కొండెములు ఆయన చెప్తున్నాడని చెప్పేసి నువ్వు అతని మీద పగ పెంచేసుకొని చర్చికి రాకుండా సంఘానికి దూరంగా ఉంటూ నీ మొహాన్ని మార్చుకొని నీ మూతిని మార్చుకొని దేవుని దగ్గరికి రాకుండా పాస్టర్ గారి మీద గ్రడ్జ్ పెట్టేసుకొని నువ్వు దూరం అయిపోతున్నావా, లేదా నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోగలుగుతున్నావా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు మొహం మార్చుకుంటావంటే దాని అర్థం నువ్వు భక్తిపరుడవు కావు, భక్తిపరురాలవు కావు, నువ్వు భక్తిహీనుడివే. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ విని నువ్వు ఎప్పుడైతే నీ పాత్వేస్ నువ్వు కరెక్ట్ చేసుకోగలుగుతావో, అది మెల్లగా అవని ఎలా అయినా అవని, దేవుడు నువ్వు ఎప్పుడైతే నిన్ను కరెక్ట్ చేసుకుంటూ ఉంటే దేవుడు నిన్ను ఇంకా పట్టుకోవాలని ఆశపడతాడు. కానీ నువ్వు ఎక్కడికక్కడ నీ ముఖాన్ని మార్చుకుంటూ నీ జలసీ ఫీలింగ్ ని ఇంకా నీలోనే ఇంకా ఎక్కువ పెంచుకుంటూ, ఇంకా నీలో ఉన్న ఆవేశాన్ని ఇంకా ఎక్కువ పెంచుకొని, క్రోధాన్ని ఇంకా ఎక్కువ పెంచుకొని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు భక్తిపరురాలివి కాదు, భక్తిహీనురాలివే. ఎందుకంటే నిజంగా నా బిడ్డలు అయితే వారిని వారు కరెక్ట్ చేసుకుంటారు, కరెక్ట్ పాత్వేస్ లో వాళ్ళు నడుస్తారని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక నువ్వు భక్తిహీనురాలు వల్లే ఉండద్దు. ఆ పలానా పాస్టర్ మీద, చెప్పిన వ్యక్తి మీద నువ్వు కక్ష సాధింపు చర్యలకు దిగద్దు. కానీ నిజంగా దేవుడు నాతో ఈ మాట ద్వారా మాట్లాడాడు, ఈ మాట నేను విని నా జీవితాన్ని నేను ఆపాదించుకుంటే నాకు ఆశీర్వాదం ఉంటుంది, నేను బాగుపడతాను, నేను సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటానని నువ్వు తెలుసుకుంటావు. మరి దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు, నేను నువ్వు కరెక్ట్ చేసుకో. ఏ విషయంలో నువ్వు రాంగ్ ఉన్నావో, ఎక్కడ నువ్వు తప్పిపోయావో, అది నీ రిలేషన్స్ అవ్వని, లేదా నీ చదువు విషయంలో కూడా నువ్వు నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావేమో. వాళ్ళు నా బిడ్డ చక్కగా చదువుకుంటుందని వారు అనుకుంటున్నారు, కానీ నువ్వు పక్కకు తొలగిపోయి తప్పిపోయావేమో ఈ లోకంలో. లేదా నిన్ను ఒక సేవకురాలుగా, సేవకుడిగా చేయాలని నీ తల్లిదండ్రులు ఆశపడుతున్నారు, మరి దాని నుంచి తొలగిపోయి లోకానుసారంగా బ్రతుకుతున్నావేమో. ఏదేమైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ఎలాంటి అబద్ధాల విషయంలో అయినా సరే, సత్యాన్ని జాప్యం చేసే విషయంలో అయినా సరే, ఎలాంటి విషయాలు నువ్వు తప్పిపోయినా నీకు ఒకరు చెప్పినప్పుడు దాన్ని పెట్టుకొని, మనసులో పెట్టుకొని నిన్ను కరెక్ట్ చేసుకోవాలి. కానీ దాన్ని మనము ఉపదేశాన్ని త్రోసివేయకూడదు, మనకి మనం దేవుడికి దూరంగా జరగకూడదు. కనుక దేవుడు ఇవాళ నీకు ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. కనుక ఈ వాక్యాన్ని నువ్వు ఒక్కసారి ధ్యానించి దేవుని దగ్గర అడుగు. ఎక్కడ తప్పిపోయావో ఆయన తప్పక నీకు తెలియజేసి నిన్ను ఆయన సరిచేయగలడు. మొదటిగా నిన్ను నువ్వు అప్పగించుకో, తర్వాత దేవుడు నిన్ను విత్హోల్డ్ చేస్తాడు. ఆమేన్.